ఏపీ ప్రజలకు శుభవార్త అందించింది చంద్రబాబు సర్కార్. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. సంస్కరణలు, ముందు చూపు, ప్రజలపై భారం తగ్గించే సంకల్పం, ఈ 3 గుణాల సమన్వయంతో గాడిలో పడ్డ పాలన ఫలితంగా ఇది సాధ్యమైంది. 1000 కోట్ల రూపాయల మేర ప్రజలకు ఆదాయం చేకూరబోతోంది. ట్రూ ఆప్ ఛార్జీల మోతతో వినియోగదారులపై పడ్డ పెనుభారం నుంచి ఊరట కలిగించే మార్గం ఎలా సాధ్యమైంది? వైసీపీ పాలనకు నేటి కూటమి ప్రభుత్వ ఆలోచన తీరుకు మధ్య ఎందుకు అంత తేడా కనిపించింది? ప్రజాపాలనలో విజన్ ఉన్నది ఎవరు? చేతకానితనంతో అబాసు పాలైందెవరు? అభివృద్ధికి జీరోకు మధ్య ఉన్న వ్యత్యాసాలు ఎందుకు గుర్తించలేకపోయారు? భారం కాదు, షాకింగ్ కాదు, ప్రజా సంతోషంగా మారిన ట్రూ డౌన్ ఎలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. ప్రజలకు మేలు చేయాలి, పాలనలో ప్రక్షాళన జరగాలి, కోటాను కోట్ల ప్రజలపై భారం పడకుండా చూడాలి, సంక్షేమాన్ని అందించాలి, అభివృద్ధి దరి చేర్చాలి. ఇవన్నీ కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆ దిశగా సాకారం చేయాలంటే విజన్ అవసరం, కార్యాచరణ అంతకన్నా ఎక్కువ అవసరం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదాలు మాటల్లోనే కాదు, చర్యల్లోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ఒకవైపు సంస్కరణలు, మరోవైపు ప్రజలకు చేయూత. ఇవి సాధ్యపడాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు ఏపీ వాసులపై 1000 కోట్ల భారం తగ్గేలా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ రంగంలో తీసుకువస్తున్న సంస్కరణలే ఈ మార్పుకు మూలం. ఇది పాలనలో ఉన్న దృక్పథానికి, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా, పాలనలో పరిపక్వతే మార్గదర్శిగా వెలుగులు పంచే మార్పు ఇది. సంకల్పం ఉన్న చోట మార్పు సాధ్యమే. ఇది ఆంధ్రప్రదేశ్ చూపిస్తోంది. నవంబర్ నుంచి విద్యుత్ యూనిట్ ధరపై 13 పైసలు తగ్గించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఆర్థికంగా గణనీయమైన ఉపశమనం కలిగించే అవకాశాన్ని సూచిస్తోంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున 65,000 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతుందని అంచనా. ఈ వినియోగంపై ఉపశమనం 1000 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది గృహ వినియోగదారులు, చిన్న పరిశ్రమలు, వ్యవసాయ రంగం వంటి విభాగాలకు ప్రత్యక్షంగా లాభం చేకూర్చనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు నెలవారీ బిల్లుల్లో కొంత ఊరట కలిగించగలదు. ఇది కేవలం ధర తగ్గింపు కాదు, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే సంకల్పానికి నిదర్శనం. సంక్షేమం, సంస్కరణలు, ప్రజలపై ప్రేమ, ఈ 3 గుణాల సంయమనమే ఈ మార్పు వెనుక ఉన్న శక్తి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రూ అప్ ఛార్జీలు పదే పెరిగాయి. కానీ నేడు ట్రూ డౌన్ అన్న పదాన్ని కూటమి ప్రభుత్వం కొత్తగా పరిచయం చేసింది. ఇది కేవలం పదాల మార్పు కాదు, పాలన తీరులో మార్పునకు సంకేతం. నిజానికి ట్రూ అప్ అనేది విద్యుత్ సరఫరా సంస్థలు తమ ఖర్చులు, ఆదాయాలు, వినియోగ అంచనాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా టారిఫ్ను సవరించేందుకు ఉపయోగించే ఆర్థిక ప్రక్రియ. సాధారణంగా విద్యుత్ ఛార్జీలు ముందస్తు అంచనాల ఆధారంగా నిర్ణయించబడతాయి. ఆర్థిక సంవత్సర అంతంలో ఖర్చులు, వాస్తవ ఆదాయాలను పరిశీలించి తేడా ఉంటే ఆ లోటును తిరిగి వసూలు చేసేందుకు ట్రూ అప్ ద్వారా సర్దుబాటు చేస్తారు. గతంలో డిస్కమ్ సంస్థల ఆర్థిక స్థిరత్వం కోసం ప్రజలపై మోత మోగించడమే నిబంధనగా మారింది. కానీ ఇప్పుడు అదే ఆర్థిక ప్రక్రియను ప్రజల పక్షాన తిరగరాయడం ప్రారంభమైంది. ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్. ఇది కేవలం టారిఫ్ మార్పు కాదు, ప్రజలపై ప్రేమతో మారిన విద్యుత్ ధోరణి. వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడయ్యాయి. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ శాఖలో ట్రూ అప్ ఛార్జీలు అనేక సార్లు ప్రజలపై భారం మోపబడ్డాయి. ముఖ్యంగా 2021 నుంచి 24 మధ్యకాలంలో 18,500 కోట్లకు పైగా ట్రూ అప్ ఛార్జీలు విధించబడ్డాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు, నిర్వహణ ఖర్చుల పెరుగుదల, ఇవన్నీ కలగలిపి ఏర్పడిన లోటును ప్రజలపై బదలాయించడం ద్వారా ఈ ఛార్జీలు అమలయ్యాయి. డిస్కమ్ సంస్థల ఆర్థిక స్థిరత్వం పేరిట వినియోగదారులపై మోత మోగించిన ఈ విధానం ప్రజల జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపింది. తాజా శ్వేతపత్రాలు, అధికారిక ప్రకటనలు ఈ భారం నిజంగా ఎంత పెద్దదో స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం పాలనా వైఫల్యం కాదు, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిన ఆర్థిక నిష్క్రమణ. ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రతి యూనిట్ విద్యుత్ ధరలో 13 పైసలు తగ్గించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ శుభవార్త వెనుక ఉన్న
సాధనాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించిన 6,000 కోట్ల రాయితీని ప్లస్గా చెప్పాలి. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక లోటును తగ్గించేందుకు ఈ నిధులు కీలకంగా ఉపయోగించబడ్డాయి. వాస్తవానికి 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగానికి కేంద్రం నుంచి రాయితీని పొందడంలో విఫలమైంది. కారణాలు స్పష్టంగా ఉన్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో సమన్వయం లోపించడం, పంపిణీ సంస్థల ఆర్థిక నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో వివాదాస్పద నిర్ణయాలు, ఈ కారణాల వల్ల కేంద్రం నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశాలు తగ్గిపోయాయి. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు, సమన్వయ చర్యలు, కేంద్ర పథకాల అమలులో చురుకైన పాత్ర పోషించడం వల్ల ఈ రాయితీ సాధ్యమైంది. ఇది కేవలం నిధుల లభ్యత కాదు, పాలనలో ఉన్న స్పష్టత, సమర్థత మరియు ప్రజల పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనం. రంగం ఏదైనా కావచ్చు, అభివృద్ధి కావాలంటే నిధులు ఎంతో కీలకం. కానీ ఈ సూత్రాన్ని గుర్తించడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు సుమారు 1,20,000 కోట్ల అప్పుతో బాధపడుతున్నాయి. ఈ అప్పులపై వార్షిక వడ్డీ భారం 9,000 కోట్లకు చేరింది. 2014-19 మధ్యకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, పీపీఏ రద్దు, ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలపై తిరస్కరణ రాష్ట్ర ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం మోపాయి. ఈ చర్యల వల్ల విద్యుత్ సరఫరాలో అస్థిరత ఏర్పడి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఈ భారం ట్రూ-అప్ ఛార్జీల రూపంలో టారిఫ్ పెరుగుదలగా, అధిక బిల్లులుగా వినియోగదారులపై పడింది. ఇది కేవలం ఆర్థిక గణాంకం కాదు, ప్రజల నిత్య జీవితంలో తడిసి మోపెడవుతున్న మారిన పాలనా తీరుకు నిదర్శనం. వైసీపీ హయాంలో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్కంల ద్వారా సుమారు 2 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ను వివిధ వనరుల నుంచి కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు కోసం మొత్తం ఖర్చు 85,000 కోట్లకు పైగా వెచ్చించబడినట్లు 2024 డిసెంబర్లో విడుదలైన డిస్కంల వార్షిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. విద్యుత్ను ఏపీ జెన్కో, కేంద్ర ఉత్పత్తి కేంద్రాలు, ప్రైవేట్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్, పునరుత్పాదక వనరుల నుంచి సమకూర్చారు. కొనుగోలు ధరలు వనరులపై ఆధారపడి ఉండగా సగటు విద్యుత్ ధర 4.25 నుంచి 5.10 వరకు ఉన్నట్లు సమాచారం. స్థిర ఖర్చులు, మార్పిడి ఖర్చులు ఒప్పందాల ప్రకారం చెల్లించాల్సిన నిధులు మొత్తం వ్యయంపై ప్రభావితం చూపాయి. కానీ ఈ ఖర్చు వెనుక ఉన్న వ్యూహం, పారదర్శకత, ప్రజల పట్ల బాధ్యత ఇవి ఎంతవరకు పాటించబడ్డాయన్నది ప్రశ్నగా మిగిలిపోతోంది. ఖర్చు వెచ్చించడమే కాదు, ఖర్చును సమర్థంగా వినియోగించడమే నిజమైన పాలనా నైపుణ్యం. అభివృద్ధికి, పాలనా తిరోగమనానికి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం తెలుస్తోంది. 2019లో టీడీపీ నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం మిగులు విద్యుత్ ఉత్పత్తితో ఉన్న స్థితిలో ఉంది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్కు మించి ఉత్పత్తి జరుగుతూ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే స్థాయిలో నిల్వలు ఉండేవి. కానీ వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత డిస్కంల ఆర్థిక స్థిరత్వం లోపించడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం క్షీణించింది. విద్యుత్ వినియోగం పెరగడం, కొత్త ప్రాజెక్టుల ఆలస్యం, కేంద్ర సహకారం లోపించడం వంటి ఘటనలన్నీ కలగలిపి రాష్ట్రాన్ని విద్యుత్ లోటుతో బాధపడే స్థితికి నెట్టేశాయి. ఫలితం 2023-24 నాటికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి అత్యధిక ధరలకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పు చివరికి ప్రజలపై ట్రూ-అప్ ఛార్జీలు, అధిక బిల్లుల రూపంలో భారం మోపింది. ఇది కేవలం విద్యుత్ లోటు కాదు, పాలనలో లోపం, సమన్వయంలో వైఫల్యం, ప్రజల పట్ల బాధ్యత లోపించిన తీరుకు నిదర్శనం. ప్రస్తుత కాలంలో విద్యుత్ అనేది ప్రతి రంగానికి మూలాధారం. వినియోగం ఏటా పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి విద్యుత్ రంగంలో అత్యంత కీలక అంశంగా మారింది. ఈ అవసరాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. కేంద్ర పథకాల అమలు, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం, డిస్కంల ఆర్థిక పునరుద్ధరణ ఈ 3 దిశల్లో చురుకైన చర్యలు తీసుకుంటూ పురోగతి సాధిస్తోంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0ను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలోనే గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దే దిశగా విస్తృతమైన ప్రతిపాదనలు తీసుకొచ్చింది.
విద్యుత్ తయారీలో సౌర, వాయు, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, బయో సిఎన్జి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి రంగాల్లో భారీ స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ 25% మూలధన సబ్సిడీ, 1 యూనిట్ విద్యుత్ సబ్సిడీ, ఎస్జీఎస్టీ రియంబర్స్మెంట్, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు అమలులోకి వచ్చాయి. పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రాలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభమై కొన్ని ప్రాజెక్టులు భూసేకరణ దశలో ఉన్నాయి. అంతేకాక గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకానమీ యూనివర్సిటీ స్థాపనకు పీపుల్ ప్రైవేట్ ప్రాపర్టీ మోడల్లో కేంద్రంతో పాటు పరిశ్రమలతో భాగస్వామ్యం ఏర్పడుతోంది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు బలమైన బాటలు వేయబడ్డాయి. పచ్చదనం పట్ల పట్టుదల, పరిశ్రమలకు ప్రేరణ, ప్రజల భవిష్యత్తుకు విద్యుత్ రూపంలో ఆశాజ్యోతి అనే చెప్పాలి. విద్యుత్ ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ అనేది వెలుగులు పంచే పాలనకు తొలి అడుగు. విజన్ ఉన్న ప్రభుత్వానికి ఇది ప్రజల ఆశీర్వాదంగా మారింది. వినియోగదారులపై మోతలు మోగిన రోజులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ముందుకు సాగేది మౌలిక సదుపాయాల మార్గం, గ్రీన్ ఎనర్జీ గమ్యం. గత పాలనలో పడ్డ బరువుకు కొత్త పాలనలో లభించిన ఒరటుకు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం గణాంకం కాదు, ప్రజల నిత్య జీవితంలో వెలుగులు చిమ్మిన మార్పు. ఇది సంక్షేమం, సమర్థత, సమన్వయానికి కొలమానం. నిజానికి ఇది ట్రూ డౌన్ కాదు, ట్రూ విజన్. ఇది కేవలం విద్యుత్ ఛార్జీల తగ్గింపు కాదు, ప్రజలపై ప్రేమను చూపించే పాలనా శైలికి నిదర్శనం. ప్రజలకు భారం తగ్గిన ప్రతి క్షణం, ఆనందంగా మారిన ప్రతి బిల్లు, ఇది పాలనలో ఉన్న హృదయం, ప్రజలపై ఉన్న బాధ్యతకు ప్రతిరూపం.